హే విన్నర్స్, ఈరోజు మనం ఒక పవర్ఫుల్ అయిన ఒక విషయం గురించి మనం తెలుసుకోబోతున్నాం. అదే మ్యాప్ ఆఫ్ కాన్షియస్నెస్. సో డాక్టర్ డేవిడ్ ఆర్ హాకిన్స్ అనే ఒక బెస్ట్ రచయిత ఒక స్పిరిచువల్ మోడల్ని వివరించారు. సో ఈ మోడల్ ప్రకారం మన జీవితాన్ని బయట పరిస్థితులు మాత్రమే కాదు, మన కాన్షియస్నెస్ లెవెల్ అంటే మన ఆలోచనలు, మన ఇన్నర్ ఇమోషన్స్, ఇవన్నీ కూడా మన జీవితాన్ని మనం ఎలా యాక్చువల్లీ చూస్తున్నాము అనే దాన్ని ప్రభావితం చేస్తాయి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ మోడల్ సైంటిఫిక్ గా ఎక్స్ప్లెనేషన్ చేసింది. మన సెల్ఫ్ అవేర్నెస్ పెంచుకోవడానికి ఇదొక బెస్ట్ మోడల్, ఇదొక బెస్ట్ ఫ్రేమ్ వర్క్ గా మనం యూజ్ చేసుకోవచ్చు. సో మనలో చాలా మంది జీవితంలో సంతోషం కావాలనుకుంటారు, విజయం కావాలనుకుంటారు, మంచి రిలేషన్షిప్స్ కావాలి అని అనుకుంటారు. బట్ మన లోపల మాత్రం ఏముంటుంది? ఫియర్, యాంగర్, గిల్ట్, షేమ్, నెగటివ్ ఎమోషన్స్. ఇలాంటి నెగటివ్ ఎమోషన్స్ బయట ఎంత సంపాదించినా మనకు లోపల మాత్రం శాంతి ఉండదు. కాబట్టి ఈరోజు మనం తెలుసుకుందాం ఎలా లోవర్ కాన్షియస్నెస్ నుంచి మనం హయ్యర్ కాన్షియస్నెస్ లోకి వెళ్ళాలి. ఈ పిక్చర్ లో మీరు చూడండి, లోవర్ కాన్షియస్నెస్ నుంచి హయ్యర్ కాన్షియస్నెస్ చార్ట్ ఎలా ఉంది, రైట్? ఈ చార్ట్ లో అన్నిటికంటే కింద ఏముందో చూడండి, షేమ్, గిల్ట్, అపథీ. షేమ్ అంటే నేనెందుకు పనికిరాను, నాకు విలువ లేదు, ఇదే షేమ్ మై డియర్ ఫ్రెండ్స్. గిల్ట్ అంటే మనం గతంలో చేసిన తప్పుల గురించి ఎప్పుడు బాధపడుతుంటాం, గిల్టీగా ఫీల్ అవుతుంటాం. అపథీ అంటే ఆశ లేకుండా జీవించడం మై డియర్ ఫ్రెండ్స్. జీవితంలో ఏ ఆశ లేదు. ఉదాహరణకు ఒక స్టూడెంట్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడని నా వల్ల కాదు అని నిర్ణయించుకుంటే అతడు అదే స్థాయిలో ఉండిపోతాడు. ఒక బిజినెస్ మ్యాన్ అయితే ఒక్కసారి నష్టపోతే ఇక నేను ఎప్పుడు బిజినెస్ చేయలేను, ఇక ఎప్పుడు నా వల్ల బిజినెస్ కాదు అని అనుకుంటే అతడు అదే స్థాయిలో ఉండిపోతాడు. అంటే లోవర్ కాన్షియస్నెస్ లో ఉండిపోతున్నారు. కానీ మై డియర్ ఫ్రెండ్స్, మనం గుర్తుంచుకోవాలి, తప్పు చేసిన వ్యక్తి చెడ్డవాడు కాదు, తప్పు నుంచి నేర్చుకోని వ్యక్తి మాత్రమే ఎదగలేడు. సో మొట్టమొదటి అడుగు ఏంటంటే సెల్ఫ్ కంపాషన్. అంటే నేను కూడా ఒక మనిషిని, నేను నేర్చుకుంటాను, ఎస్ నన్ను నేను ప్రేమిస్తున్నాను, సెల్ఫ్ కంపాషన్, నేను మళ్ళీ ప్రయత్నిస్తాను అని మీతో మీరు మాట్లాడుకోవడం, సెల్ఫ్ కంపాషనేట్ గా మాట్లాడుకోవడం. దీని తర్వాత ఏముంటుందో చూడండి, గ్రీఫ్, ఫియర్, డిజైర్, యాంగర్, ప్రైడ్. సో గ్రీఫ్ అంటే ఏంటి? కోల్పోయిన దాని గురించే బాధపడుతూ ఉండడము. ఫియర్ అంటే అది జరగక ముందే దాని గురించి భయపడుతూ ఉండడం. డిజైర్ అంటే సంతోషం బయట ఉన్న వస్తువుల్లోనే ఉందని నమ్మడం. యాంగర్ అంటే మన పరిస్థితులను లేదా మనుషులను ఎప్పుడూ నిందిస్తుండడము, ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల యాంగ్రీగా ఉండడం. ప్రైడ్ అంటే నేనే గొప్ప అనే భావన. ఈ 5 స్థాయిల్లో చాలా మంది జీవితం అంతా గడిపేస్తుంటారు. ఒక ఎంప్లాయీ ప్రమోషన్ రాకపోతే కోప్పడుతూ ఉంటాడు. ఒక హస్బెండ్ లేదా వైఫ్ ప్రతి చిన్న చిన్న మాటకు రోజంతా బాధపడుతూ ఉంటారు, రోజంతా ఒకరితో ఒకరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఒక బిజినెస్ మ్యాన్ అయితే కాంపిటీటర్ విజయాన్ని చూసి అసూయపడుతూ ఉంటాడు. కానీ ఈ ఇమోషన్స్ అన్ని మన శక్తిని తగ్గిస్తాయి మై డియర్ ఫ్రెండ్స్, మన కాన్షియస్నెస్ ని తగ్గిస్తాయి. అందుకే మనం వాటిని గుర్తుంచుకోవాలి. అవేర్నెస్ వచ్చినప్పుడు మార్పు మొదలవుతుంది. మీరు ఏ ఎమోషన్లో ఉంటున్నా ఒకసారి చూడండి. ఈ చార్ట్ లో అత్యంత ముఖ్యమైనది ఏంటంటే 200 ఫ్రీక్వెన్సీ, కరేజ్. దీన్నే మనం టర్నింగ్ పాయింట్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ నుంచి మన ఎనర్జీ పూర్తిగా మారడం స్టార్ట్ అవుతుంది. కరేజ్ అంటే భయం లేకపోవడం కాదు మై డియర్ ఫ్రెండ్స్. భయం ఉన్నా సరే సరైన పని చేయడం, భయం ఉన్నా సరే ఆ పనిని కంప్లీట్ గా చేయడం. నేను ఒక స్టూడెంట్, నాకు ఇంగ్లీష్ రాదు కానీ నేను ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తాను, ప్రతిరోజు ఎలాగైనా సరే నేను మాట్లాడతాను అని ఎప్పుడైతే తను నిర్ణయించుకుంటాడో అదే కరేజ్. ఒక బిజినెస్ మ్యాన్ అయినా సరే, నాకు ఫెయిలియర్ వచ్చినా సరే నేను మళ్ళీ ప్రయత్నిస్తాను, నేను మళ్ళీ చేస్తాను అంటే అదే కరేజ్ మై డియర్ ఫ్రెండ్స్. ఒక హస్బెండ్ లేదా వైఫ్ ఈగో వదిలి సారీ చెప్తున్నారు, అది కూడా కరేజే మై డియర్ ఫ్రెండ్స్. సో జీవితంలో ప్రతి పెద్ద విషయం ఒక చిన్న కరేజ్ తోనే స్టార్ట్ అవుతుంది. మీరు కరేజియస్ గా ఉన్నారా ఒకసారి చూడండి. అందుకే మీరు ఈ రోజు ఒక చిన్న అడుగు వేయండి, ఒక చిన్న స్టెప్ వేయండి, అదే మీ జీవితాన్ని మార్చే మొదటి అడుగు అవ్వచ్చు మై డియర్ ఫ్రెండ్స్, రైట్? కరేజియస్ గా ముందుకెళ్ళండి. కరేజ్ తర్వాత ఏంటి? న్యూట్రాలిటీ, విల్లింగ్నెస్, యాక్సెప్టెన్స్, యాక్సెప్ట్ చేయడము, రీజన్స్ వస్తాయి. న్యూట్రాలిటీ అంటే ఏంటి మై డియర్ ఫ్రెండ్స్? ప్రతి విషయానికి ఎక్కువగా రియాక్ట్ కాకుండా ప్రశాంతంగా ఉండడమే న్యూట్రాలిటీ. ఎలాగైతే శ్రీకృష్ణుడు యుద్ధంలో ఎలా ఉంటాడో ప్రశాంతంగా, అలాంటి స్థితి. విల్లింగ్నెస్ అంటే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండడం. యాక్సెప్టెన్స్ అంటే జరిగిన విషయాన్ని అంగీకరించి ఓకే ఇప్పుడు నేనేం చేయాలి అని ఆలోచించడం. సో రీజన్ అంటే లాజిక్ తో, క్లారిటీతో నిర్ణయాలు తీసుకోవడం. ఒక స్టూడెంట్ తక్కువ మార్కులు వచ్చినా సరే
తక్కువ మార్కులు వచ్చినప్పుడు టీచర్ని లేదా క్వశ్చన్ పేపర్ని నిందించకుండా, ఓకే ఇప్పుడు నాకు తక్కువ మార్క్స్ వచ్చాయి, ఇప్పుడు నేను ఏం చేయాలి? క్వశ్చన్ పేపర్ నిందిస్తే ఏం కాదు, టీచర్ని నిందిస్తే ఏమీ రాదు మై డియర్ ఫ్రెండ్స్, నేను ఇంకా ఎలా ఇంప్రూవ్ అవ్వాలి అని ఆలోచిస్తే అతను యాక్సెప్టెన్స్లో ఉన్నాడు. ఒక బిజినెస్ మ్యాన్ మార్కెట్ను నిందించకుండా తన స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు, కొత్తవి నేర్చుకుంటున్నాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మార్కెటింగ్, అతడు ఎదుగుతున్నాడు. జీవితంలో పెద్ద మార్పు బయట నుంచి రాదు, మన ఆలోచన విధానం మారినప్పుడే ఆ పెద్ద మార్పు వస్తుంది. సో ఇప్పుడు న్యూట్రాలిటీలోకి వెళ్ళాలి, విల్లింగ్నెస్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మనం చివరి లవ్, జాయ్, పీస్ అనే అద్భుతమైన స్థాయికి వస్తాం మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ లవ్ అంటే కేవలం రొమాంటిక్ లవ్ మాత్రమే కాదు, ఇక్కడ అన్కండిషనల్ లవ్ అంటాం మనం. ఎలాగైతే ఒక అర్త్ మనకు అన్కండిషనల్ లవ్ ఇస్తుంది, ఒక సన్లైట్ మనకు అన్కండిషనల్ లవ్ని ఇస్తుంది. ఎస్, ఎదుటి వారు ఎలా ఉన్నారో మనం అంగీకరించడం. జాయ్ అంటే కారణం లేకుండానే సరే లోపల ఆనందంగా ఉండడం, పీస్ఫుల్గా ఉండడం. మై డియర్ ఫ్రెండ్స్, పరిస్థితులు ఎలా ఉన్నా సరే మనసులో మాత్రం ప్రశాంతంగా ఉండడమే పీస్. ఒక మదర్ తన పిల్లల్ని ప్రేమగా అంగీకరిస్తుంది ఎలా ఉన్నా సరే. ఒక టీచర్ తన స్టూడెంట్స్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఒక లీడర్ చూడండి తన టీంని ఎప్పుడూ ఇన్స్పైర్ చేస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? హయ్యర్ కాన్షియస్నెస్ లక్షణాలు మై డియర్ ఫ్రెండ్స్. సో ఇలాంటి వ్యక్తులు ఇతరులను మార్చడానికి ప్రయత్నించరు. మరి వాళ్ళు ఎలా ఉంటారు? ముందు తమను తాము మార్చుకుంటారు. ఎస్, వాళ్ళ లోపల ఉన్న ఇన్నర్ కాన్షియస్నెస్ని చేంజ్ చేస్తారు. వారి ప్రెజెన్స్ మాత్రమే ఇతరులకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది మై డియర్ ఫ్రెండ్స్, గమనించాలి. వాళ్ళు ప్రెజెంట్లో ఉండడం కూడా మనకు పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. అయితే మన కాన్షియస్నెస్ని మనం ఎలా పెంచుకోవాలి? ప్రతిరోజు ఉదయం మీరు ఎంత బిజీగా ఉన్నా సరే ఒక 10 minutes మెడిటేషన్ చేయండి. ప్రతిరోజు 3 విషయాలకు గ్రాట్యూడ్ చెప్పండి. హెల్త్కి గ్రాట్యూడ్, రిలేషన్షిప్కి గ్రాట్యూడ్, ఫ్యామిలీకి గ్రాటిట్యూడ్ చెప్పండి. నెగిటివ్ న్యూస్ కంటే మంచి బుక్స్ చదవండి, నెగిటివ్ న్యూస్ని అవాయిడ్ చేయండి, మంచి పాడ్కాస్ట్ వినండి, మంచి వీడియోస్ చూడండి. కోచ్ నరేంద్ర ఛానల్లో మంచి వీడియోస్ ఉంటాయి చూడండి. పాజిటివ్గా మాట్లాడుకోండి. ఎవరికైనా కోపం వస్తే వెంటనే రియాక్ట్ అవ్వకండి. ఒక 3 times డీప్ బ్రీత్ తీసుకోండి. ప్రతిరోజు ఒక మంచి పని చేయండి. ఎవరికైనా సహాయం చేయండి, ఎవరికైనా హెల్ప్ చేయండి, మాట సహాయం చేయండి, చేతనైతే డబ్బు ఇవ్వండి, ఏదో ఒక సహాయం చేయండి. మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి. మంచి నిద్ర, మంచి స్లీప్, మంచి ఫుడ్, మంచి ఎక్సర్సైజ్, ఇవన్నీ కూడా మన కాన్షియస్నెస్ని ప్రభావితం చేస్తాయి. మనం ఏ ఆలోచనలు ఎంచుకుంటున్నామో మన జీవితం కూడా అలానే మారుతూ ఉంటుంది. మరి ఈ రోజు నుంచి మీ ఆలోచనలు ఎలా ఉండాలి? హయ్యర్ కాన్షియస్నెస్. మై డియర్ ఫ్రెండ్స్, చివరికి ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. హయ్యర్ కాన్షియస్నెస్ అనేది ఒక రోజులో రాదు. నేను ఈరోజు హయ్యర్ కాన్షియస్నెస్లోకి వస్తానంటే అది రాదు. ఇది ఒక జర్నీ. ప్రతిరోజు ఒక చిన్న ఇంప్రూవ్మెంట్ చేస్తూనే ఉండాలి. ప్రతిరోజు ఒక చిన్న ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉంటే కొంతకాలానికి మీ ఆలోచనలు మారుతాయి. మీ ఆలోచనలు మారితే మీ ఇమోషన్స్ మారుతాయి. మీ ఇమోషన్స్ మారితే మీ యాక్షన్స్ మారుతాయి. మీ యాక్షన్స్ మారితే మీ రిజల్ట్స్ మారుతాయి. వీటన్నిటి వల్ల మీ డిసిషన్స్ చేంజ్ అవుతాయి. అప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు, వావ్, హయ్యర్ కాన్షియస్నెస్ అంటే ఇంత మ్యాజిక్ జరుగుతుందని. మీ రిజల్ట్స్ మారుతాయి మై డియర్ ఫ్రెండ్స్. నేను ప్లాటినం మెంబర్షిప్లో అయినా సరే, NLPలో అయినా సరే, రెగ్యులర్గా ఎవరైతే కనెక్ట్ అవుతుంటారో, రెగ్యులర్గా వర్క్షాప్స్ అటెండ్ అవుతుంటారో వాళ్ళలో ఆ చేంజెస్ నేను గమనిస్తాను. హయ్యర్ కాన్షియస్నెస్లోకి వెళ్తారు. ఫియర్ నుంచి వాళ్ళు ఫెయిత్ వైపుకి వెళ్తారు. యాంగర్ నుంచి యాక్సెప్టెన్స్ వైపుకి వెళ్తారు. జడ్జ్మెంట్ నుంచి లవ్ వైపుకి వెళ్తారు. స్ట్రెస్ నుంచి పీస్, హ్యాపీనెస్, జాయ్ వైపుకి వెళ్తారు. అక్కడ నుంచి నిజమైన సక్సెస్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి నిజమైన ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ మీకు కావాలంటే కోచ్ నరేంద్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మైండ్ సెట్, NLP, మెడిటేషన్, మేనిఫెస్టేషన్, పర్సనల్ గ్రోత్, క్వాంటమ్ మేనిఫెస్టేషన్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అమేజింగ్ వీడియోస్ మీకు వస్తుంటాయి. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ జీవితాన్ని మార్చే ఈ ప్రయాణంలో మేము కూడా మీతో ఉంటాం. కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి, ఐ యామ్ రెడీ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. ఎస్, హయ్యర్ కాన్షియస్నెస్లోకి వెళ్ళండి. ఒకసారి ఏ హయ్యర్ కాన్షియస్నెస్లో ఉంటారనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో పెట్టండి. పీస్, లవ్, జాయ్, గ్రాటిట్యూడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎందుకంటే ఎక్కడికైతే అప్పుడు మనం వెళ్తామో మనీ చేంజ్ అవుతుంది, మనీ ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంది, మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ మ్యాజిక్ ఇన్ యువర్ లైఫ్ అండ్ బ్రింగ్ ట్రాన్స్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్.